రేవంత్ రెడ్డి మేడారం పర్యటన కేబినెట్ సమావేశం విజయవంతం కావడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. గద్దెల ప్రాంగణ ప్రారంభోత్సవంతో ఒక కీలక ఘట్టం ముగిసిందని, ములుగు జిల్లాకు గర్వకారణంగా 143 కోట్లతో పోట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రకటించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభివృద్ధికి పనులు మేడారం చరిత్రలో నిలిచిపోతాయని, జాతర ఏర్పాట్లకు సహకరించిన అధికారులు, పోలీసులు, మీడియాపై ఆమె ధన్యవాదాలు తెలిపారు. మనం చేపట్టినటువంటి సమ్మక్క సారలమ్మ గుడి పునరుద్ధరణ పనులు మొదలైన కానుండి మీడియా సోదరులు కూడా మాకు అణువున అడుగున మరి ఎప్పటికప్పుడు ప్రజలకు విషయాలను తెలియజేస్తూ ఎంతమంది భక్తులు ఇక్కడికి రావడంలో క్రియాశీలక పాత్ర పోషించిన మా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ లోకల్గా తాడువాయి కానీ, అటు ఏటూరు నాగారం, అటు ములుగు జిల్లా స్టాఫర్సు, ఇటు పక్కన గోవింద్రపేట అయినా, అటు మంగపేట అయినా, ఇట్లా ఈ 3-4 మండలాలకు స్పెషల్గా మరి మీకు తప్పని డ్యూటీలు పడ్డాయి. వాస్తవానికి సరే అన్ని అందరికీ మేము ఏం ఏర్పాట్లు చేయకున్నా మీరందరూ బ్రహ్మాండంగా తల్లుల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటినందుకు మీకు కూడా సమ్మక్క సారలమ్మ దీవెనలు ఉండాలని, మీరు, మీ యాజమాన్యాలు, మీ స్టాఫ్, మీ ప్రేక్షకులు, వీక్షకులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని సమ్మక్క సారలమ్మను కోరుకుంటూ, మరి అదే విధంగా సమ్మక్క సారలమ్మ 2 సంవత్సరాలకోసారి వచ్చే మహాఘట్టంలో మొదటి ఘట్టంగా ఈసారి గుడి నిర్మాణం పనులు, మరి రెండో మహాఘట్టంగా మాకు అనుకోకుండా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరు మంత్రులను, మరి సిఎస్, డీజీపీ, ఇతర ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ క్యాబినెట్ నిర్వహించి భారీ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం, ఇక్కడే బస చేయడం, ఇలాంటి అటవీ ప్రాంతంలో మరి బస చేయడం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తప్పకుండా ఆ తల్లుల ఆశీస్సులు, దీవెనలు కేబినెట్ మినిస్టర్స్ మీద, వచ్చినటువంటి ఆయా శాఖల అధికారుల మీద, పూర్తిగా ఈ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి చిన్న స్థాయి నుండి అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు, మరి అదే విధంగా ఇతర పోలీస్ అధికారులు, హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు, మరి మీడియా అందరూ కూడా సకలంగా కష్టపడి మరి ముఖ్యమంత్రి గారి పర్యటనలో మొదటి రోజును సక్సెస్ చేసినందుకు, రెండో రోజు కూడా మరి ఉదయాన్నే 7 గంటలకే దర్శనం, అంటే 7 గంటలకే దర్శనం చేసుకుని 7:45 నిమిషాలకు మరి ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి కుటుంబం, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కొండా సురేఖ ఎండోమెంట్ మినిస్టర్ గారు, మా సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరో